అరే నీ అబ్బా అరే తమ్ముడు సినిమా అయితే చూశానండి. సినిమా చూశాక నేను ఎక్స్పెక్ట్ చేసిందంతా రాంగ్ అని అర్థమైంది. ట్రైలరు, టీజరు, ఇంకా దిల్ రాజు గారి స్పీచ్లు ఇవన్నీ నితిన్కి ఒక బ్లాక్ బస్టర్ రాబోతుందేమో అనుకున్నాం. కానీ సినిమా చూశాక నితిన్ మరొకసారి ఫ్లాప్ అయితే ఇచ్చాడు. సినిమా ఒక స్టోరీ, స్క్రీన్ ప్లే, డ్రామా అనేది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సినిమా పిక్చరైజింగ్ బాగుంది కానీ ఆ స్క్రీన్ ప్లే అనేది జనాలకి అర్థం కాదు. ఎమోషన్ సీన్స్ ఉన్నాయి కానీ ఆ ఎమోషన్ సీన్స్కి జనాలు అయితే కరెక్ట్ గారు. స్క్రీన్ మీద వాళ్ళు కరెక్ట్ అవుతారేమో కానీ జనాలు మాత్రం అస్సలు కరెక్ట్ కారు. ఎమోషన్స్ చాలా వీక్గాను, చాలా రొటీన్గాను ఉన్నాయి. ఇంకా స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా అంత కొత్తగా ఏమీ అనిపించలేదు. ఆల్రెడీ మనం ఈ టైప్ సినిమాలు చూసాం కదా అనే ఫీలింగ్ అయితే కంపల్సరీగా వస్తుంది. నేనైతే వేణు శ్రీరామ్కి ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ వస్తుందేమో అనుకున్నాం కానీ హ్యాట్రిక్ హిట్ అయితే మిస్ అయిందనే చెప్పుకోవచ్చు. సినిమా ఏదో ఉంటుంది అనుకున్నాం కానీ అంతైతే లేదు సినిమాలో. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంది తప్ప క్లైమాక్స్ మాత్రం మళ్ళీ రొటీన్గా కంప్లీట్ అవుద్ది. ఇంకా సినిమా కోసం ఏం చెప్పాలండి, బీజం కూడా అంత గొప్పగా ఏం లేదు, ఏదో ఎక్కడో విన్నట్టే ఫీలింగ్ వస్తుంది. సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు. ఒక క్యారెక్టర్ కూడా మనం కనెక్ట్ కాము. ఈ సినిమాకి నితిన్ అన్ఫిట్ అని చెప్పుకోవచ్చు. యాక్టింగ్ కూడా ఏం బాగాలేదు. ఈ సినిమాలో నితిన్ యాక్టింగ్ చాలా వీక్గా ఉంది. నాకైతే చిరాకు వచ్చింది. నితిన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. నితిన్ యాక్టింగ్ ఈ సినిమాకి మైనస్ అని చెప్పుకోవాలి. ఇంకా అనవసరమైన కామెడీ సీన్స్ అయితే పెట్టారు, అవి అస్సలు వర్కౌట్ అవ్వదు, మనకి నవ్వు రాదు. ఇంకా ఎవరో చెప్పుకోవాలంటే నాకైతే సినిమా నచ్చలేదు. ఏదో అనుకున్నాను, ఇంకేదో అయ్యింది. నా రేటింగ్ అయితే 2/5. అది కూడా సినిమాటోగ్రఫీకి ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్కి ఇస్తున్నాను.